నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ల ద్వారా యూరియా బుక్ చేయాలి అనే నిబంధన తీసుకురావడంతో యాప్ పై అవగాహన లేని రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెల్దండ మండల కేంద్రంలో శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. వెల్దండ రైతు అగ్రో కేంద్రానికి 300 బస్తాలు, సింగిల్ విండో కేంద్రానికి 400 బస్తాల యూరియా వచ్చినట్లు సమాచారం. అవసరం ఉన్న రైతులు యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని ఏఈఓలు, అగ్రోసేవ కేంద్ర నిర్వాహకులు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అయితే నిర్ణీత సమయానికంటే ముందే వచ్చిన రైతులకు ఒక్కొక్కరికి తప్పించి యూరియా బుక్ కాలేదని రైతులు తెలిపారు. ఇక దీంతో యూరియా కోసం పడికాపులు పడుతున్నప్పటికీ స్మార్ట్ ఫోన్ల అవగాహన లేక బుకింగ్ కావడం లేదని ఆరోపిస్తూ రైతులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. ఇక వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ కురుమూర్తి, ఏవో శోభారాణి నిరసన వద్దకు చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే రైతులు యాప్ ను ఎత్తివేసి పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన యూరియా డౌన్లోడ్ యాప్ రైతులకు తీవ్ర నిరాశ కలిగించి నిస్పృహలకు లోన్ చేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తుందని, మా రైతుల బాధ అర్థం చేసుకునే నాదుడు లేడని, గతంలో ఏ విధంగా అయితే దుకాణంలో దొరికేదో యూరియా అదేవిధంగా అదేవిధంగా ఇప్పుడు కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకొని పాత విధానాన్ని స్వస్తి పలికి కొత్త విధానాన్ని తీస్తే రైతులు అష్ట కష్టాలు పడతారు. కాబట్టి కొత్త విధానం యూరియా డౌన్లోడ్ యాప్ను స్వస్తి పలికి పాత విధానాన్ని తీసుకురావాలని, రైతుల కష్టాలు కనీసం గవర్నమెంట్ ఆలకించి వారు ఏ విధంగా రైతులు కష్టపడుతున్నారు, పొద్దుగా లేచి సాయంత్రం వరకు 6 కాలం కష్టపడితే మాకు ఎన్ని ఇబ్బందులు గురవుతున్నాయి. రైతులు చూడాల్సిన పేరుకు మాత్రమే జై జవాన్ జై కిసాన్, రైతే రాజు అంటారు. కానీ పరిస్థితి కింది స్థాయికి వచ్చే వరకు రైతును కుక్క కంటే హీనంగా చూస్తున్నారు ఈ గవర్నమెంట్. కాబట్టి ఎందుకంటే గతంలో రైతుకు ఏ విధంగా యూరియా అందుబాటులో ఉన్నదో అదేవిధంగా ఈసారి కూడా రైతులకు అందుబాటులో యూరియా తెచ్చి మా కష్టాలు పాలు పంచుకుంటారని మేము తెలియజేసుకుంటూ రైతులందరం ఈరోజు నడి రోడ్డు మీద ధర్నా చేయాల్సిన కార్యక్రమం వచ్చింది. ఎందుకు వచ్చింది? పాలన కరెక్ట్ లేక వాళ్ళు ఏం చేస్తున్నారు? సింగిల్ విండోలో వచ్చిన యూరియాను ఎక్కడో తరలిస్తున్నారు, బ్లాక్ మార్కెట్లకు తరలించి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మేము తెలియజేసుకుంటున్నాం. ఇకనైనా ప్రభుత్వ అధికారులు కానీ గవర్నమెంట్ కానీ కళ్ళు తెరిచి రైతే రాజు అనే ఏ విధంగా ఎంటుర్రో రాజుకు ఉండే సుఖాలను అంత కాకుండా కనీసం రైతుకు చిన్నపాటి యూరియా సంచులు, గ్రోమర్ సంచులు, పిండి సంచులు, చిన్న పనికి యంత్రాంగ పరికరాలు అన్ని రకాలమైన సబ్సిడీల మీద మాకు అందజేస్తే మేము 6 కాలం కష్టపడి మా పిల్లలను మంచిగా తెచ్చుకొని మేము సమాజంలో కూడా రైతే రాజు అని నిరూపించుకుంటామని తెలియజేస్తున్నాం. తీవ్ర గందరగోళంగా ఉంది. ఫోన్ యాప్ ఎట్లుందంటే అసలు చదువుకోని రైతులకు ఫోన్ యాప్ ఏ